హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని ఇంకొక కేసు అనేది చూద్దాము. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² ప్లస్ 3d డాష్ ప్లస్ 2d² హోల్ ఇంటూ z ఈజ్ ఈక్వల్స్ టు 12xy. ఇప్పుడు చూడండి, గివెన్ మనం రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేయమన్నారు కాబట్టి అది మాత్రమే మనం ఫైండ్ చేస్తాం. అదే ఫార్ములాలో ఉంటుంది, మనకి 1/f(t) q(x) ఫార్ములాలో ఉంటుంది కాబట్టి అదే ఫార్ములాలో మనం రాసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇదే ఫార్ములాలో ఉంది 12xy అంటే x⁴m n y⁴n ఈ ఫార్ములాలో ఉంది కదా. ఈ ఫార్ములాకి మనం ఏం చేస్తామంటే డినోమినేటర్లో బైనోమియల్ ఎక్స్పెన్షన్ తెలుసు కదా మనకి, అదే అలా వచ్చే విధంగా మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట. 12/d² ఇంటూ 1 ప్లస్ 3d డాష్ ప్లస్ బై d ప్లస్ 2d²/d² ఇంటూ xy. ఇది తెలుసు కదా మనకి. మనం ఏం చేసుకున్నాం, ఇప్పుడు డినోమినేటర్లో ఉన్న దాన్ని న్యూమరేటర్లో మనం పంపించుకోవాలి, దీన్ని మాత్రమే. అప్పుడు మనకి ఏమైంది, 1 ప్లస్ ఇది మొత్తం మనం d అనుకుంటాం. మనకు తెలుసు కదా బైనోమియల్ ఎక్స్పెన్షన్స్ ఎలా చేయాలో, ముందు చాప్టర్లో చూసాం కదా మనం. 12/d² ఉంది, ఇది డినోమినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి మనం పంపించుకుంటే ఏమవుతుంది, మనకి ఇన్వర్స్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ ఇది మొత్తం 1 అనేది ఒకటిగా రాసుకుంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి 1 ప్లస్ డి ఇన్వర్స్ ఫార్ములాలో ఉంది. దాని ఫార్ములా ఏంటి మనకి 1 మైనస్ డి ప్లస్ d² మైనస్ d³ అండ్ సో ఆన్ కదా. అదే ఫార్ములాలో మనం రాసుకున్నాం. ఇక్కడ d అంటే ఇది మొత్తం అనమాట. 1 మైనస్ డి ప్లస్ d² మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ xy ఉంది, అది మాత్రం మర్చిపోకూడదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, 12d² ఇంటూ 1 మైనస్ 3d డాష్ d అనమాట ఇంటూ xy చేయాలి. ఇది ఎందుకు xy చేయలేదు, మనకి d⁻² అంటే ఏంటి మనకి ∂/∂y, d² అంటే ∂/∂x. కానీ ఇక్కడ డినోమినేటర్లో ఉంది 1/d అంటే మనకి ఏంటి ఇంటిగ్రేషన్ అనమాట. d⁻² ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాం ఇంటూ చేసేటప్పుడు. d⁻² అంటే ఏంటి ∂/∂y అంటే మనం yని మాత్రమే కట్ చేస్తాం. yని 2 టైమ్స్ మనం డిఫరెన్షియేట్ చేయగలమా, చేయలేము. y² చేయగలం, yని 2 టైమ్స్ చేయలేము. ఎందుకంటే 1 టైం చేసేటప్పుడు మనకి 1 అనేది వస్తుంది. మళ్ళీ నా కాన్స్టెంట్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోద్ది. ఓకే, అందుకనే మనకి 3d⁻d వరకే అవుతుంది అనమాట. 12/d² 1 ఇంటూ xy మైనస్ 3d⁻d ఇంటూ xy. ఇక్కడ మనకి d' అంటే ఏంటి ∂/∂y. ఇది ఎలా వచ్చింది చూడండి, 3/d అని తీసుకున్నాము. d' అంటే మనకి ఏంటి ∂/∂y xy కదా. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది, x మాత్రమే వస్తుంది, అదే x అనమాట. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 12/d² xy మైనస్ 3 ఇంటూ 1/d అంటే ఏంటి ఇంటిగ్రేషన్ x dx. 12/d² xy మైనస్ 3x²/2 ఇంటిగ్రేషన్ x dx ఫార్ములా ఏంటి మనకి x²/2 అయిపోయిన తర్వాత మనకి ఏమైంది, ఇక్కడ మళ్ళీ d² కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది మనం చేయాలి. 12/d ఇంటిగ్రేషన్ xy dx మైనస్ 3/2 x² dx 12/d y ఇంటూ x²/2 మైనస్ x³ ఇక్కడ ఈ 3కి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకే, మనకు సాల్వ్ చేస్తే ఏమైంది, 12/d x² y మైనస్ x³/2 వచ్చింది. ఇక్కడ 2కి ఇక్కడ 12కి క్యాన్సిల్ అయిపోతే మనకి 6 అనేది వచ్చింది. ఇక్కడ మళ్ళీ d ఉంది కాబట్టి 1/d ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమైంది, y(x² dx మైనస్ x³ dx. ఇక్కడ x² మాత్రమే కదా ఇంటిగ్రేషన్ చేయాలి, y అనేది కాన్స్టెంట్ x³/3 మైనస్ x⁴/4. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఎల్సిఎం చేస్తే 12 4y(x³) 3 టేబుల్ 12 మనకి 4 టైమ్స్ కదా, 4 ఇంటూ న్యూమరేటర్ని ఇంటూ చేయాలి మైనస్ 4 టేబుల్ 12 అనేది 3 టైమ్స్ ఉంటుంది కాబట్టి 3 ఇంటూ న్యూమరేటర్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఇలా వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, 6 1s 6 2s 1/2 4x³ మైనస్ 3x⁴. ఇది మనకి పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాము, ఇది కదా ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. తర్వాత 1/f(t) q(x) ఫార్మెట్లో రాసుకున్న తర్వాత ఇక్కడ డినోమినేటర్ని
ఏం చేసాము 1 + d వచ్చే విధంగా మనం రాసుకున్న తర్వాత దాన్ని మనం ఇన్వర్స్ చేసేస్తే 1 + d ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములాలోకి వచ్చింది. దాని ఫార్ములా ఇది కదా, ఆ ఫార్ములా విధంగా మనం డివైడ్ చేసుకున్నాం. ఇది xy డివైడ్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇలా అయిన తర్వాత మనం ఏం చేసాము, d' అంటే ∂/∂y, d అంటే 1/d అంటే ఇంటిగ్రేషన్. దాని విధంగా మనం సాల్వ్ అనేది చేసాం. ఓకే, థ్యాంక్ యూ.